హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు నేను మెత్తాళ్ళు సొరకాయ పులుసు చేస్తున్నాను. దాంట్లోకి 2 ఆనియన్స్, 4 టమాటా ఇవన్నీ మనం చేసుకుందాము. మెత్తాళ్ళని మనం వేయించుకుందాము. కొంచెం డ్రైగా వేయించుకుంటే అవి ఆ పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇవి మనం వేయించుకున్నాం కదా, బాగా కొంచెం డ్రై అయినాయి. ఇవి ఈ విధంగా వేయించుకోవాలండి. ఇవి ఈ డ్రై అయితే కొంచెం మనం వాటర్ వేయగానే ఆ పైన ఆ వైట్ కలర్ అంతా పోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకుందాం. వేయించుకున్న మెత్తాళ్ళు అవి నాంతా ఉంటాయి. సొరకాయ ఉంది కదండి, సొరకాయ మనం పీల్ చేసుకుందాము. చిన్నది తెచ్చుకున్నానండి నేను బయట నుంచి. శుభ్రంగా పీల్ చేసుకొని నేను కడుక్కున్నానండి. కడిగిన దాన్ని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. మనకి ఏ సైజు పీసులు కావాలంటే ఆ సైజు కట్ చేసేసుకుందాము. కొంచెం లేతగా ఉందండి, కొంచెం లావుగానే కట్ చేసుకుంటున్నాను నేను. ఊరికనే మగ్గిద్దండి ఇది. ఈ సైజు కట్ చేసుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈ పీస్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసేసి మనం ఇప్పుడు వేయించుకున్న చేపలు కడుక్కుందాం శుభ్రంగా. ఇదండి, ఈ విధంగా ఉన్నాయి కదా. మనం ఈ విధంగా కలుపుతామంటే శుభ్రంగా అవి ఆ వైట్ ఉండదంతా పోతుంది మనకి. ఆ స్మెల్ ఉంది, సువాసన కూడా లేకుండా ఉంటుందండి. ఇది ఈ విధంగా మనం శుభ్రంగా వేయించుకొని కడుక్కొని ఎట్లా వచ్చినాయో చూడండి. వీటిని మనం శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుందాము. వేయించుకొని హాట్ వాటర్ పోసాం కదా, మళ్ళీ కడుక్కున్నాము. మళ్ళీ దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కుందాము. అదేమన్నా స్మెల్ ఉన్నా కూడా పోతుంది. ఈ విధంగా సాల్ట్ వాటర్ కడిగేసి మనకు ఏమన్నా వైట్ పలుసు తెల్లగా ఉంటుంది కదా, అదంతా పోతుంది. బాండీ పెట్టానండి, ఆయిల్ వేస్తున్నాను. ఫిష్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు,
అయ్యాయినాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అవి వేసేస్తున్నాను. అవి వేగినాయి కదండి ఆనియన్స్. తర్వాత కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చిలు 2 వేసాను. టమాటా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. పసుపు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని ఇట్లా కలుపుతున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి సొరకాయ మెత్తాళ్ళు. సొరకాయలో ఏది వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. కూరగాయల్లోనే వేసుకుంటే చిన్న చిన్న చేపలు లాంటివి కూరగాయలు వేసుకుంటే ఎంతో బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది. తినడానికి కొంచెం ఎక్కువ తింటాము రైస్ కూడా. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కొంచెం లావుగానే కట్ చేసాను సొరకాయ వేసేస్తున్నాను. సొరకాయ పీసులు ఈ విధంగా అన్నీ కలిపి ముక్కలకు బాగా ఉప్పు ఆయిల్ పట్టేటట్టుగా ఈ విధంగా మసాలా మనకు సొరకాయ మగ్గిందండి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి సొరకాయలు. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. సరిపోద్దండి ఆ కారం నాకు. మనం వేయించి శుభ్రం కడుక్కొని తలకాయలన్నీ తీసి ముందుగానే నేను బాగా చేసుకున్నాను. శుభ్రం చేసుకొని ఇప్పుడు వేయించుకొని శుభ్రం కడుక్కున్నాం కదా, ఈ మెత్తాళ్ళు కూడా దీంట్లో వేసేద్దాము. ఒక్కసారి చేసుకున్నారనుకో ఇక వదలరండి. కర్రీ సొరకాయ మెత్తాళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి. మా పుట్టింటి నుంచి వచ్చినాయండి ఇవి. మాకు అది బీచ్ దగ్గర చాలా అంటే చాలా బాగుంటాయి. ఏదైనా ఒక వస్తువు పుట్టింటి నుంచి వచ్చిందంటే ఎంత సంతోషమో. ఇప్పుడు మనం దీంట్లో అవన్నీ వేసుకున్నాం కాబట్టి చింతపండు పులుసు నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కలిపి పెట్టుకున్నాను. అది వేసేస్తాము. టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో. దేంట్లైనా కూరగాయలు దేంట్లైనా వేసుకోవచ్చు. చిన్న చేపలు అయితే ఇంకొన్ని వాటర్ వేసుకుందాము. మరీ వాటర్ ఎక్కువైనా అంత బాగుండదండి. ఒక 5 నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అవుతుంది. చూడండి మన కర్రీ రెడీ అయింది. ఎంత బాగుంది చూడండి. ఇది మరీ వాటర్ కూడా బాగుండదు, మరీ దగ్గరికైనా అంత బాగుంది. ఇది మనకు అన్నంలోకి కలిసేటట్టుగా ఉంది. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసుకుందాం.
చాలా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం.